ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 71వ భాగం. ఈనాటి భాగంలో మనము ఉదయమ్మ గారి అనుభవాలు కాంతమ్మ తల్లితో తెలుసుకుందాం. ఉదయమ్మ గారికి కాంతమ్మ తల్లితో పరిచయం 1993. ఉదయమ్మకు స్నేహితురాలైన రజితమ్మ సాయిబాబా భక్తురాలు. ఉదయమ్మకు ఆమె చిన్నతనం అంటే పెండ్లీడు వచ్చినప్పటి నుంచి కూడా దేవుడంటే ఎలా ఉంటారు, నేను దేవుణ్ణి చూడాలి అని కోరికలు ఎక్కువగా ఉండేవి. తాను చదువుకుంటున్న టైంలో కూడా మాస్టర్ చెప్పే పాఠాలు, కథలు, పురాణాలు ఎంతో శ్రద్ధగా వింటూ భక్తి తత్వంతోనే ఉండేది. ఉదయమ్మ తల్లిగారు మహావిజ్ఞాన సంపన్నురాలు. ఉదయమ్మ గారిది చిన్న ఫ్యామిలీ అయినా కూడా చాలా విలువలు కలిగిన కుటుంబం. దైవాన్ని చూడాలనే తపన. దైవం అంటే ఎవరు, దేవునితో మాట్లాడాలి, అసలు దేవుడు ఎలా ఉంటాడు అని ప్రశ్నలతో సాగుతున్న తరుణంలో రజితమ్మ ఇంటికి కడప నుండి సాయిరాం స్వామి అనే సాయి భక్తులు వచ్చారు. ఆ మహనీయతా తత్వమును కలిగిన ఆ సాయిరాం స్వామిని రజితమ్మ ఉదయమ్మ ఇంటికి తీసుకొని వచ్చారు. ఉదయమ్మ ఇలా తెలియజేస్తున్నారు మనకి. సాయిరాం స్వామి గారిని చూసిన తర్వాత నేను స్వామిని ఒక ప్రశ్న అడిగాను. నాకు దైవం అంటే ఎలా ఉంటారో చూడాలని కోరిక. దైవం అనేది ఏ రూపాన ఉంటుంది, అది ఎట్లా ఉంటుంది, అది చెప్పగలిగే గురువునైనా సరే చూపండి స్వామి అని అడిగాను స్వామిని. ఈ సాయిరాం స్వామి వారికి షిరిడి సాయిబాబా భక్తులు మన జిల్లాలో కోకొల్లలుగా ఉన్నారు. అలానే ఆయనకు మన నెల్లూరు జిల్లాలో ఏ ఏ దేవాలయాలు ఎక్కడ ఉన్నవో కూడా మంచి అవగాహన ఉంది. అప్పుడు ఆ స్వామి నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా, అమ్మ కాంతమ్మ తల్లి అని నెల్లూరు సమీపంలో ఉన్నది, ఆమె చాలా పవర్ఫుల్ అమ్మ అని అన్నారు. ఆమె ఎక్కడ ఉంటారు అంటే పొదలకూరు నుండి 6 కిలోమీటర్లు, నెల్లూరు నుండి గంట ప్రయాణం అని చెప్పారు ఆయన. స్వామి అలా చెప్పిన 15 రోజులకు డేగపొడికి వెళ్ళి అమ్మను కలిశాను. 1993 నెల గుర్తులేదు, కానీ తొలిసారి అమ్మను మా అమ్మ నేను డేగపొడిలో కలిశాను. నెల్లూరు నుండి డేగపొడికి అమ్మ కాంతమ్మ దర్శనార్థం పోయే సమయానికి అమ్మ ఒక రావి చెట్టు దగ్గర కూర్చుని ఉన్నారు. ప్రక్కన సుబ్బారెడ్డి స్వామి నిలబడి ఉన్నారు. అమ్మ ఇసుక నీటి యజ్ఞం చేస్తున్నారు. మా తల్లిగారు నేను కాంతమ్మ తల్లి దగ్గర నిలబడి అమ్మను చూస్తున్నాం. అమ్మ దగ్గర ఉన్న వారిలో ఒకరు, మీరెక్కడి నుండి వస్తున్నారు అని అడిగారు. నెల్లూరు అని చెప్పాను. మేము చెప్పే మాట సుబ్బారెడ్డి స్వామి విని, దర్శనానికని నెల్లూరు నుండి 2 మహిళలు వచ్చి ఉన్నారు అని అమ్మకు చెప్పారు. నాకు తెలుసురా అని అమ్మ అన్నది. వెంటనే అమ్మ ఉదయమ్మ చీర పట్టుకుని కండలేరు వాగుదాకా తీసుకెళ్ళి ఉదయమ్మ చీరను సగం చింపి నీటిలో ముంచి దబరతో నీటిని ముంచి అమ్మ ఉదయమ్మ చేతికిచ్చింది. ఉదయమ్మ సగం చీరలోనే ఉన్నది. ఏం బుడ్డాయ్, ఏం కావాలి, పద పోదాం మన ఇంటికి అన్నారమ్మ కాంతమ్మ తల్లి. వెంటనే అమ్మగారు, సుబ్బారెడ్డి స్వామి, మణిస్వామి, కృష్ణయ్య స్వామి, మా అమ్మ నేను అందరం కలిసి నెల్లూరులో మా ఇంటికి వచ్చేసాం. మా ఇంట్లో అమ్మగారు 15 రోజులు ఉండిపోయారు. ఒకరోజు కాంతమ్మ తల్లి, నేను, సుబ్బారెడ్డి స్వామి అందరము ఒకచోట పడుకొని ఉన్నాం. అమ్మవారి పాళ్ళ నుండి సుందరయ్య స్వామి వచ్చారు. అమ్మ పరిచయం కాకముందు ఈ సుందరయ్య స్వామి ఆంజనేయ స్వామిని కొలుచుకోమని నాకు చెప్పారు. ఇంతలో అమ్మను చూడ్డానికి వెళ్ళడం, అమ్మ మన ఇంటికి రావడం జరిగింది. సుందరయ్య వచ్చే సమయానికి అమ్మ కాంతమ్మ తల్లి గుడ్డ కుర్చీలో అంటే వాలు కుర్చీలో వెనుకకు వాలి పడుకొని ఉన్నారు. అమ్మ పాదాల దగ్గర నేను పడుకొని ఉన్నాను. నాకు ఒక చిన్న కళ, అద్భుతమైన దర్శనం. ఆ కళలో కాంతమ్మ తల్లి మూతి ఆంజనేయస్వామి మూతిలా పొడవాటి తోక చేతిలో పట్టుకొని కాంతమ్మ తల్లి దర్శనమిచ్చారు. నాకు మెలకు వచ్చింది. అమ్మ కాంతమ్మ తల్లి నాకు అలా కళలోనే ఒక నిర్ధారణ ఇచ్చారు. 15 రోజులు మన ఇంటి దగ్గర ఉండి కూడా ఇసుక నీటి యజ్ఞం చేస్తున్న అమ్మగారు సుందరయ్యను చూసి, ఆ వచ్చిన సుందరయ్య మన ఇంట్లో కూర్చొని ఉండగానే సుందరయ్య చెప్పిన ఆంజనేయుని నేనే, సాయిరాం బాబా స్వామి చెప్పిన గురువు దైవం కూడా నేనే అని నాకు నిరూపించారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు కదా.
శ్రీ గురవే నమః అని నాకు గురువు దైవము నేనే, ఆ పరబ్రహ్మ స్వరూపం నేనేనని నాకు స్వప్న దర్శనమిచ్చారు అమ్మ. అప్పుడు నాకు కనువిప్పు కలిగింది. సుందరయ్య చెప్పిన ఆంజనేయ స్వామి, మన ఇంటికి వచ్చి నిద్ర చేసిన మనకు తోడుగా ఉన్న తల్లి ఇద్దరూ దైవస్వరూపాలే. అమ్మకు ఆంజనేయునికి భేదం లేదని అమ్మ సేవలో నిమగ్నమైన మా కష్టాలు తొలగిపోయాయి. అప్పుడు అమ్మను ఒక మాట అడిగాను. జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి అన్నాను. కాంతమ్మ తల్లి పాదాలు కడిగాను. ఆ నీరును త్రాగి అన్నం తినకుండా ఉండు అన్నది ఆ తల్లి జగన్మాత. వెంటనే సుబ్బారెడ్డి స్వామి నాతో, కొంతకాలం ఇడ్లీ తిని ఆహారాన్ని వదిలేందుకు అలవాటు చేసుకోండి. మీ పిల్లలు చిన్నవారు కాబట్టి తర్వాత పూర్తిగా భోజనం మానండి. తర్వాత అమ్మ చెప్పినట్లు నీరు తాగి ఉండండి అని చెప్పారు. తల్లి, నా పిల్లల పెళ్ళిళ్ళు చదువులు ఎట్లా అమ్మా అంటే, అన్నీ నేనే చూస్తాను అన్నారు నాతో అమ్మ. మా పెద్ద కొడుకు దిలీప్, రెండోవాడు హర్షవర్ధన్, పెద్ద పాప గాయత్రి అందరూ కూడా నిత్యము కాంతమ్మ తల్లిని పూజిస్తారు ప్రతిరోజు. ఒకరోజు డేగపూడిలో అమ్మ దగ్గర అందరం చెట్ట కింద కూర్చొనున్నాం. అమ్మ ఇసుక నీటి యజ్ఞం చేస్తున్నారు. మేమున్న చోటికి కొందరు షిరిడి సాయిబాబా వారి భక్తులు అమ్మను చూడాలని వచ్చారు. ఆ భక్తులను చూసిన అమ్మవారు వారితో, ఇన్ని ఇళ్ళు అడుక్కోకపోతే ఒక ఇంటిలో పెట్టే కూడు చాలదా అన్నారు. అంటే అమ్మ మాటలోని అంతరార్థం ఏంటంటే, మీరు పవిత్ర గంగా సమానుడైన షిరిడి సాయిబాబా భక్తులు అండి. పిలిచిన పలికే దైవం మీ ముందు నడయాడుతుండగా ఎంతోమందిని దేవుళ్ళని చూడాలి అనే కోరిక ఎందుకు? పంచపాత్రతో అడిగిన వారికి అడిగినట్లుగా బాబావారు వడ్డిస్తున్నారు. మీరేమో సత్తుబళ్ళం పట్టుకొని అడుక్కుంటున్నారే అని అన్నారు. అమ్మ భావం ఎరుగని వారు వెనక్కి తిరిగారు. ఆ వచ్చిన వారిని దూషించిందా, పొగిడిందా, సమదృష్టితో మందలించిందా వారికి అర్థం కాక అమ్మని ఏమీ అడగక ఆ తల్లి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోయారు. దైవము సర్వాంతర్యామి అయినప్పుడు ఎక్కడ కూర్చుంటే దైవం కనిపించదు అని అమ్మ భావన. డేగపూడిలోనే మరో రోజు అమ్మ ఒక పళ్ళెంలో తన కాళ్ళు కడిగి ఆ నీటిని తాగమని నాకు కొద్దిగా ఇచ్చారు. నేను తాగేశాను. కొద్దిగా మిగిలినవి అందులో వీరమ్మ వచ్చింది. మిగిలినవి ఆమెకిచ్చాను. తాగేసింది వీరమ్మ. ఎవరైనా కాళ్ళు కడిగిన నీరు మనం ఎవరైనా తాగగలమా? తాగలేము. ఇక్కడ అమ్మగారు నేనెవరు అని వీరి నమ్మకము, నన్ను పిచ్చిదనుకుంటే నీరు త్రాగరు, దైవం అనుకుంటే ఆ పళ్ళెంలో నీరు త్రాగుతారని నాకు పెట్టిన అమ్మ పరీక్షకు నేను తట్టుకొని నిలబడ్డాను. ఉదయమ్మ గారి భర్త పేరు మీరయ్య. ఈయన మిలిటరీలో రాజీనామా చేసొచ్చారు. గవర్నమెంటు ఎస్ఎఫ్సిలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా కూడా లారీ ఓనర్ కావాలని ఆ లారీతో పడరాని పాటలన్నీ పడి లారీ కలిసి రాక బాగా అప్పులైపోయి ఇబ్బంది పడేవాడు. ఆ పరిస్థితిలో కాంతమ్మ తల్లిని కలిశారు వాళ్ళు. అమ్మా, లారీని ఎస్ఎఫ్సి వాళ్ళు సీజ్ చేశారమ్మా అని చెప్పాను. ఏం కాదమ్మా, మనము పర్వతాలు కాబోతున్నాం అన్నారమ్మ. ఆర్టీసీలో ఉద్యోగాలు ఉన్నాయని తెలిసి అప్లికేషన్ వేశారు. ఉద్యోగం వచ్చింది. జాయినింగ్ లెటర్ వచ్చింది ఆర్టీసీ నుండి. ఆ జాబ్లో చేరవద్దని కాంతమ్మ తల్లి చెప్పింది. ఆ జాబ్ వదిలేసి ఎంజీ బ్రదర్స్లో డ్రైవర్గా చేరారు ఆయన. ఆ రోజుల్లో హైదరాబాద్ నుండి డెలివరీ కొత్త బళ్ళు టాటా సుమోలు నెల్లూరుకి తీసుకుని వచ్చేవారు. ఒక్క బండి తెచ్చినప్పుడు 600 రూపాయలు ఇచ్చేవారు. నెలలో 10 బండ్లు తీసుకొచ్చేవారు. 6,000 రూపాయలు వచ్చేది. నిజాయితీగా బ్రతకాలని ఆయన ఆపేక్ష. ఏమంటే సైన్యంలో ఉండిన వారు కదా, ఆ లక్షణాలు నరనారాలలో నిండి ఉన్నాయి వారికి. 10,000 ఇంటి ఖర్చు అయ్యే రోజుల్లో ఒక 1,000 రూపాయలు అమ్మ హుండీలో వేస్తే నెలకు 10,000 అమ్మ మా కుటుంబ పోషణకు అందించేది. అలా మా కుటుంబ భారాన్ని కాంతమ్మ తల్లి మోసేవారు. అలా మమ్మ ఓదార్చి తన రెక్కల క్రింద పెట్టుకుని ఆ తల్లి సాకింది. 35 సంవత్సరాల వయసులోనే నన్ను అమ్మ బంగారము చీరలు వద్దని చెప్పారు. తాడు వేసుకోమన్నారు. ఒకరోజు మన ఇంటిలో తన భక్తులతో ఏదో మాట్లాడుతున్నారు. భక్తులు అడిగే మాటలకు సమాధానాలు ఇస్తున్నారు. అమ్మ మాటలు చాలా ముచ్చటగా ఉంటాయని టేప్ రికార్డర్లో రికార్డ్ చేశాను. కానీ అమ్మను అడిగి చేసుంటే బాగుండేది. నేను నా తొందర ఆతృతతో రికార్డు చేశాను. అందరి మాటలు రికార్డ్ అయ్యాయి, కానీ అమ్మ మాటలు రికార్డు కాలేదు. అమ్మ మహిమలు సామాన్యం కాదు. ఏదైనా అమ్మకు తెలియకుండా చేస్తే అలానే ఉంటుంది. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. ఉదయమ్మ గారి అమ్మతో మిగిలిన అనుభవాలను మనం మర్నాటి భాగంలో తెలుసుకుందాం.
అవధూత డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.